ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లే హైవేలో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ ఈ జీప్ ఉంది కదా ఎస్యూవీకి సంబంధించినటువంటిది అంత మంచి వెహికల్ లో ట్రావెల్ అవుతున్నా కానీ వాళ్ళు ఏంటంటే యాక్సిడెంట్ కి లోన్ అయిపోయి ఆల్మోస్ట్ వాళ్ళ భర్త అయితే పెద్ద పెద్ద గాయాలతో తప్పించుకున్నా కానీ భార్య చనిపోయింది అనమాట. మనం కానీ ఒకసారి చూసుకుంటే గనక ఆల్మోస్ట్ ఏ యాక్సిడెంట్ వెనకాలైనా కానీ రెండు మెయిన్ రీజన్స్ ఉంటాయి. ఫ్యాటిక్ డ్రైవింగ్, రెండోది ఏంటంటే హైవే హిప్నోసిస్ అంటారు. మనం రాత్రులు చూసుకుంటే గనక స్లీప్లెస్ నైట్స్, అంటే మనం ఏదో ఒక వర్క్ మీద నిద్రపోకుండా అలాగే ఉండిపోతూ ఉంటాం. సో సడన్ గా పొద్దున్నే మనం కానీ జర్నీ ఏదైనా పెట్టుకుంటే మనం నిద్ర లేకపోవడం వల్ల ఏంటంటే మనకి చుట్టుపక్కల ఉన్న లొకేషన్ ఏదైతే మనం చూస్తూ ఉన్నామో సో ఆ చుట్టూ ఉన్న లొకేషన్స్ లో ముందున్న వెహికల్స్ కూడా అది మెర్జ్ అయిపోతాయి అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒకటేలా కనిపిస్తాయి. సో అలాగే అదే స్పీడ్ తో మనం ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి మనకే పెద్ద తేడా అనిపించదు. సో సడన్ గా మన ముందున్న వెహికల్ మన దగ్గరికి వచ్చే గానీ అరే మన ముందు వెహికల్ ఉంది మన పక్కకు వెళ్ళిపోవాలని చెప్పి స్టీరింగ్ తిప్పేంత టైం కూడా దీన్నే హైవే హిప్నోసిస్ అని కూడా అంటారు. స్లీప్లెస్ నైట్స్ వల్ల మీరు ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి వస్తే పరిస్థితుల్లో కార్ ట్రావెల్ చేయకుండా కార్ ని పక్క కాపేసి మరి మొక్కని 1-10 సార్లు కడుక్కోండి. డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ మీరు పక్కన పెట్టుకుని తింటూనే పోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బా.